అవును మేడం. ఎందుకు ఇప్పుడు మన సినిమా లేకున్నా కూడా నాకు మా డిపార్ట్మెంట్ నుంచి నాకు అటువంటి సౌకర్యాలు ఉన్నాయి మేడం. అవునండి. సింపుల్గా నా కార్డు తీసుకెళ్ళి ఇప్పుడు నేను ఏ హాస్పిటల్లో రికగ్నైజ్డ్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో కూడా నేను వెళ్ళి నా కార్డు చూపిస్తే నన్ను ఇన్పేషెంట్గా అడ్మిట్ చేసుకుంటారు. దట్స్ అమేజింగ్. ఇమ్మీడియట్గా ఆన్లైన్లో మా ఆఫీస్కి కవర్ వెళ్తుంది. వాళ్ళు అది ఇస్తారు క్రెడిట్ కార్డు ఇస్తారు. ఇక్కడ నాకు ట్రీట్మెంట్ జరిగిపోతుంది. డిశ్చార్జ్ అయ్యేంత వరకు మొత్తం వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. డిశ్చార్జ్ మేము బయటకు వచ్చినాము, బయట మందులు కొనుక్కుంటున్నాము, ఆ మందులు కూడా మళ్ళీ రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు మనం. ఆ ఫెసిలిటీ ఉన్నది. ఇంకా లైఫ్కి సెక్యూరిటీ. రెండవది జీవితాంతం నేను చచ్చిపోయేంత వరకు పెన్షన్ వస్తుంది. ఇంకేం కావాలి మేడం నాకు? నేను చనిపోయినా నా భార్యకు వస్తుంది. నా భార్య నేను ఇద్దరం చనిపోతేనే అది ఆగిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఉన్న దాంట్లో సంతోషంగా ఎలా ఉండాలని మన చేతుల్లో అంతే 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 తప్ప ఇంకా డబ్బు గురించి ఆలోచించేది లేదు, ఎవరి గురించి బాధపడేది లేదు. సొంతలు తీసుకున్నారా? హైదరాబాద్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలని కోరిక మేడం. అచ్చా, అదే ఊళ్ళో ఉంది? ఊళ్ళో ఉన్నాయి, ఒకటి కాదు రెండు ఉన్నాయి. అచ్చా, ఓకే ఓకే. ఊళ్ళో ఉన్నాయి, సొంతూరు కాబట్టి ఇక అది మా నాన్నగారి ఆస్తే. దాన్ని ఏదో మెరుగుదిద్దటమే తప్ప మా నాన్నగారు ఇచ్చిన ఆస్తే. మా నాన్నగారికి మా తాతగారు ఇచ్చిన ఆస్తి, అంటే కొనుక్కున్నారు అది అట్లా. కాబట్టి మా నాన్నగారు కొంచెంగా మా నాన్నగారి లక్షణాలు నాలో 100కి 100 వచ్చాయి మేడం. మా నాన్నగారు చదువుకోలేదు కానీ ఆయన మంచి తెలివిపరుడు, మంచి క్రమశిక్షణ, మంచి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చదువుకున్నట్టు ఇంకా చాలా బాగా రాణించేవారేమో. బాగా మంచి నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసేవారు, ఎదుటివారికి గౌరవం ఇచ్చి తన గౌరవం తీసుకోవాలనుకునే మనిషి, మంచి సంస్కారం ఉన్న మనిషి. ఆయన లక్షణాలు నాకు నా అదృష్టమే మా నాన్నగారి లక్షణాలు నాకు రావటం. అమ్మ నాన్న కాలం చేసే లోపల మీరు వాళ్ళని ఒక కొడుగ్గా ప్రేమగా చూసుకునే అవకాశం దొరికిందండి మీకు? లేదు మేడం. సీరియస్లీ ఎట్లా సీరియస్లీ అంటే ఇప్పుడు కొంతమంది మన వాట్సాప్లో మెసేజ్లు చూస్తుంటాం, లేకుంటే అక్కడక్కడ అవును ఈ ప్రవచనాల్లో కానీ మన పెద్దవాళ్ళు చెప్తుంటే వింటుంటాం. కానీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోం మనం. మా నాన్న కూడా మా అమ్మరా మా నాయనరా అంటుంటే చాలుతీ అనుకునేవాడిని. అవును, ఆ వయసులో. అంటే మా నాన్నమ్మ మా తాతయ్య చనిపోయిన తర్వాత మా నాన్న గుర్తు చేసుకున్నాడు. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మా అమ్మతో కాదు కానీ మా నాన్నతో బాగా విభేదించేవాడిని నేను. కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండేవాడిని కూడా. అప్పుడంతా 21, 22, 23 సంవత్సరాల వయసే. ఆ వయసులో అంత పొగరు, అంత అహంకారము, తల్లిదండ్రులు అంటే నిర్లక్ష్య భావం ఉండేది. ఇప్పుడు అనిపిస్తున్నది, అయ్యో మా అమ్మ లేదు కదా, మా నాన్న లేడు కదా, వాళ్ళు ఉన్నటువంటి ఇప్పుడు నాకు నన్ను చూసి వాళ్ళు ఎంత సంతోషపడతారో వాళ్ళని నేను ఏ విధంగా చూసుకునేవాడిని అని ఇప్పుడు అనిపిస్తున్నది. అయితే తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వహించడం మాత్రం కరెక్ట్ కాదు మేడం. అది అనుభవంలోకి వస్తే కానీ అర్థం కాదు. నిజం నిజం. కానీ ఒకటండి, పిల్లలు మన దగ్గరే ఉంటే అమ్మ అనే నెగ్లిజెన్సీ, మన అమ్మాయి కదా, అమ్మ నాన్న ఏమవుతుంది అనే, వీళ్ళు హాస్టల్లో ఇస్తేనే కరెక్ట్ ఏమో అనిపిస్తుంటుంది. టైంకి లేస్తారు, టైంకి పడుకుంటారు, టైంకి తింటారు. ఒక్కటేంటంటే తల్లిదండ్రులు పిల్లలు ఒక చోట ఉండరు అనేది ఒకటి. మన కళ్ళ ముందు లేరు కదా, వీళ్ళు ఏమి నేర్చేసుకుంటారనే భయం పేరెంట్కి ఉంటుందేమో తప్ప నిజానికి మనం పెంచామని అనుకుంటాం. అంటే దీంట్లో ఇంకొకటి మేడం, ఇక్కడ తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కావడం వల్ల, లేదా తల్లిదండ్రులు వేరే పనులకు వెళ్ళిపోవడం వల్ల, తల్లిదండ్రులు ఇంకా ఇల్లు కాకుండా ఇల్లు కాకుండా వేరే వ్యాపకంలో ఉండడం వల్ల పిల్లలు దూరం పెట్టాలనే ఆలోచన. కానీ యాక్చువల్గా నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్లో చేర్చి తన ఇంటి దగ్గర చెప్తేనే పిల్లవాడు బాగుంటాడు. 100% కరెక్ట్, నా అభిప్రాయం. 100% కరెక్ట్. ఈ ఇంగ్లీష్ మీడియంలో కాకుండా, ఈ హాస్టల్లో కాకుండా తల్లి అంటే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు కుదరదు. రకరకాల ఆర్జన అవసరం అయిపోయింది, లావిష్గా బ్రతకడం అలవాటు అయిపోయింది, లావిష్గా ఖర్చు పెట్టడం అలవాటు అయిపోయింది, పక్క వాళ్ళని పోల్చుకొని మనకెందుకు తక్కువ అనుకున్నది ఎక్కువైపోయింది. ఈ పోల్చుకోవడంతోనే వచ్చిన బాధ. ఎక్కడైతే పోలిక లేకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ఉండగలుగుతామో మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతాడు మేడం. పిల్లలు చిన్న వయసులోనే పిల్లలు దూరం అయిపోయి హాస్టల్లో ఉంటే అది చాలా బాధ అండి నిజంగానే. నేను మా పిల్లల్ని అంటే నా మనవాళ్ళని హాస్టల్లో వేస్తే నాకు ఏడుపు వచ్చేది మేడం. వాడిని పంపిస్తుంటే వాడు వెళ్ళిపోతుంటుంటే ఏడుపు వచ్చేది. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏడవలే కదా.
నేనే భుజాన్ని వేసుకొని భుజాన్ని అంటే ఆ భారం నా మీద వేసుకొని నేనే తీసుకుపోవడం నేనే తీసుకురావడం అంటే ఇవి నాకు ఒక వ్యాపకం లాగా వాళ్ళ మీద అటాచ్మెంట్ నాకు ఆ విధంగా ఉండేది. అవును అవును అవును. బాధేసేది. ఏంది ఇంత చిన్న పిల్లలు తీసుకెళ్ళి హాస్టల్లో పెడితే వాడు ఎక్కడ పెరుగుతాడు, ఏం పెరుగుతాడు, వానికి మనకు ఆత్మీయత ఎక్కడ ఉంటుంది? అటాచ్మెంట్ ఉండదు. స్పర్శ కలిగితేనే కదా తెలిసేది. అమ్మ వేలు పట్టుకుంటే వాడికి ఉన్నటువంటి ధైర్యము, నమ్మకము, వాడి వేలు పట్టుకుంటే మనకున్నటువంటి తృప్తి, ఆనందము, ఎవరో పట్టుకుంటే ఎక్కడొస్తుంది మేడం, ఎక్కడో తింటే ఏమొస్తుంది, వాడి ప్లేట్ వాడు కడుక్కుంటుండొచ్చు, ఆ క్రమశిక్షణ వాడు నేర్చుకుంటాం. ఇంట్లో మనం చెప్తే మనం కూడా నేర్చుకుంటాం కదా. మన ఇంట్లో మన పూర్వీకులు చేసుకోలేదా, మేము చదువుకోలేదా? వారాలు చేసి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వారాలు చేసి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు తిని చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఏదైనా మనం 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 అనుకునేది ఒక సాధించాలి అని అనుకున్నప్పుడు, మనం క్రమశిక్షణలో ఉండాలి అనుకున్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి, ఇవన్నీ ఆలోచిస్తాం. ఇంకా అదే మేము పెరుగుతున్నాం తీయని అనుకుంటే దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు పరిస్థితి అట్లే కూడా మనం ఏం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మనం అనుకుని బాధపడడం తప్ప, అనుకొని అయ్యో ఇట్లా జరిగిపోతుందేమని అనుకోవడం తప్ప, దానివల్ల మనం ఇప్పుడు ఏం సాధించలేము. ఏనుగు వెళ్ళిపోయినాక తోక పట్టుకోవటమే మన వల్ల కాని పని. అది సమాజం మొత్తం అటు వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరికి చెప్పినా అది ఎక్కదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో మనం కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇంటర్వ్యూ కాబట్టి, ఈ మాత్రం మనం ఓపిక కదలలేం కాబట్టి కెమెరా ముందు నుంచి. లేదు సార్, నేను నిజంగా ఏం చేస్తానంటే ఏ ఇంటర్వ్యూ చేసినా సొసైటీకి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ ఖచ్చితంగా తీసుకుంటాను. అంటే ఈ విధంగానన్నా ప్రజల్లోకి పెడితే ఒక మంచి మాట, మంచిదన పాయింట్ ఉంటుంది. ఓపిక ఉండాలి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి. సంపాదనలు, పనులు ఇవన్నీ ఉంటాయి. నీకు ఓపిక ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఓపిక లేకుండా మనం ఏమి సాధించలేము. ఓపిక, సహనము, క్షమ ఇవన్నీ ఉంటే మనిషి లోపల నిదానం వస్తుంది. నిదానం వచ్చిన తర్వాత మనం మన రూట్ మనం ఎన్నుకోగలుగుతాం. కరెక్ట్ అండి, కరెక్ట్.